మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు. లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల డైజెషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. డైజెషన్ పనితీరుపై మార్పులు వస్తాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. దీనివల్ల అజీర్ణం, వాంతులు, బ్లోటింగ్ వస్తాయి. రక్తంలో బైలిరూబిన్ అధికంగా పెరుగుతుంది. దీనివల్ల చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారతాయి. దీనినే జాండీస్ అంటారు. గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చే ప్రక్రియ లివర్ పూర్తిగా షట్ డౌన్ చేసేస్తుంది. దీనివల్ల ఎప్పుడూ అలసటగా ఉంటుంది. అండ్ బ్లడ్ క్లాటింగ్ ఇష్యూస్ వస్తాయి. లివర్ రక్తం గడ్డగట్టే ప్రోటీన్ని తయారు చేయదు. దీనివల్ల చిన్న గాయం తగిలినా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది. లివర్ అమోనియా వంటి విష పదార్థాలు ఫిల్టర్ చేయకపోవడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గి మతిమరుపు, మూర్ఛ వచ్చే అవకాశం ఉంది. ఇంకా కొన్ని చెప్తాను. మన వీడియోని లైక్ చేసి మన ఛానల్కి ఫాలో అయిపోండి. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? అసలు హార్ట్ అటాక్ అంటే ఏమిటి చూద్దాం రండి. హార్ట్ యొక్క పని రక్తనాళాల ద్వారా రక్తాన్ని సరఫరా చేయడం. ఈ రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల రక్తం సరిగా గుండెకు చేరక గుండె కండరాలు అంటే హార్ట్ మజిల్స్ దెబ్బతింటాయి. దీనినే హార్ట్ అటాక్ అంటారు. ఇప్పుడు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందో చూద్దాం. మనం రోజు తినే ఆహారంలో ఎక్కువగా ఫ్యాట్ ఉండటం వల్ల ఆ ఫ్యాట్స్ రక్తనాళాల్లోకి చేరి అక్కడ పేరుకుపోతాయి. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల రక్త సరఫరా జరగక హార్ట్ అటాక్ వస్తుంది. అండ్ హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు వల్ల రక్తనాళాలు బలహీనపడతాయి. దీనివల్ల అవి మూసుకొని పోతాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుంది. ఇంకా స్మోకింగ్లో ఉండే నికోటిన్ అనే కెమికల్స్ కూడా ఈ రక్తనాళాలని పూర్తిగా దెబ్బతీస్తాయి. ఇంకా ఈ వీడియో గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ కావాలా? కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.